అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమరావతి పునఃప్రారంభం. అమరావతి 2.0 రీలోడింగ్. ఇది అన్‌స్టాపబుల్‌గా ఉంటుందా? లేకపోతే స్టాపబుల్ అవుతుందా? అనే పాయింట్ కూడా ఇక్కడ చర్చించుకుందాం. అసలు దీని పూర్వానికి కూడా ఒకసారి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇంకొక అంశాన్ని లేవనెత్తుతున్నది ఏమిటంటే, ఇంత ఆడంబరంగా చేయడం అవసరమా అన్న ఒక పాయింట్ వినిపిస్తోంది. అలాగే దీని మీద వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ దుష్ప్రచారాలు మొదలుపెట్టేసింది. దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అమరావతి 2.0లో నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమి కట్టినప్పుడు ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన మాటకి మేము అమరావతిని పూర్తి చేస్తాము, అలాగే పోలవరాన్ని పూర్తి చేస్తామన్న మాటకి కట్టుబడుతూ ఆల్రెడీ అమరావతికి కట్టడానికి 15,000 కోట్లు మనం తెచ్చుకున్నాం. అలాగే ఇప్పుడు పునఃప్రారంభానికి కూడా దాదాపుగా 74 కీలక ప్రాజెక్టులు స్టార్ట్ చేయబోతున్నాం అమరావతిలో. దానికి గాను మొత్తం చూసుకుంటే 58,000 కోట్లలోని ఓన్లీ అమరావతికి 49.040 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. అలాగే 7 నేషనల్ హైవేస్ అండ్ రైల్వే ప్రాజెక్ట్స్కి కూడా మనం చేయబోతున్నాం. దానికి గాను 5.28 కోట్లు సెంట్రల్ ప్రాజెక్ట్ అందులో, అండ్ 326 కోట్లు వచ్చేసి మిగతా రహదారులు ఇవి గట్టా ఉన్నాయి. అలాగే మనం ఇప్పటికి ఈ 9 నెలల్లో కూడా దాదాపుగా 9 నేషనల్ హైవేస్ అండ్ రైల్వేకి సంబంధించి కొన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసాం. అలాగే నాగాలంకలోని క్షిపణి ప్రయోగ కేంద్రం కూడా నరేంద్ర మోడీ గారి ద్వారా ప్రారంభించడం జరిగింది. ఇది ఒక పాయింట్. అయితే రాజధాని వరకు చూసుకుంటే 11.22 లక్షల చదరపు అడుగులలో ఏపీ అసెంబ్లీ మళ్ళా కట్టబోతున్నారు. అలాగే 20.32 లక్షల చదరపు అడుగులలో ఏపీ హైకోర్టును కట్టబోతున్నారు. అలాగే 50 అంతస్తుల్లో సచివాలయము, 42 అంతస్తుల్లో 4 హెచ్ఓడి టవర్స్, అలాగే 37లోని ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అండ్ సైకిల్ ట్రాక్స్, అమరావతి వరద ముప్పును కంట్రోల్ చేసే విధంగా 0.53 టీఎంసీ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఉండే విధంగా 3 జలాశయాలను నిర్మించబోతున్నారు. అండ్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో భాగంగా 1281 కిలోమీటర్ల రహదారులు, 13 జోనుల్లో సమగ్ర పౌర సౌకర్యాలు, అంటే అక్కడ భూములు ఇచ్చారు కదా, వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పిస్తామన్న పాయింట్ని కూడా యాడ్ చేశారు. అలాగే జడ్జెస్కి, లాయర్స్కి, మినిస్టర్స్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి గృహ భవన నిర్మాణాల కోసం కూడా 10 ప్రాజెక్టులు ప్లాన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది టార్గెట్ వచ్చేసి 3 సంవత్సరాలు పెట్టుకున్నారు, క్యాపిటల్ని పూర్తి చేయాలి. అలాగే 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలని. సో ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో కానీ, లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, లేకపోతే రాబోతున్న కంపెనీల ద్వారా ఉద్యోగాలు కానీ, మనం చాలా ఇంపాక్ట్ఫుల్గా వర్క్ని చూడబోతున్నాం, జాబులను చూడబోతున్నాం. అనుకున్న విధంగా కన్స్ట్రక్ట్ అయితే మనకి వాట్ ఈస్ దిస్ నారా లోకేష్ గారి టార్గెట్ కూడా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ క్వాంటమ్ పార్క్ని కూడా నిర్మించాలనుకుంటున్నారు. అలాగే ఏఐ, ఐటీ, గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఇండస్ట్రీస్ అనే తరహాలోని అక్కడ తీసుకురావాలనుకుంటున్నారు. అలాగే 9 ఎకానమిక్ సిటీస్ని కూడా అక్కడ కట్టాలని చూస్తున్నారు. మెడికల్ కానీ, జస్టిస్ కానీ, నాలెడ్జ్ కానీ, లేకపోతే గవర్నమెంట్ సిటీ అని కానీ, ఫైనాన్స్ సిటీ కానీ, టూరిజం సిటీ కానీ, వీటిని కట్టాలని చూస్తున్నారు. మెయిన్గా నేను చెప్పాలనుకునేది టూరిజం సిటీని గట్టిగా బలోపేతం చేసి
చేస్తే బాగుంటుంది అనేది. సో మనకి డబ్బులు ఇమీడియట్గా వచ్చే ప్రాసెస్ అది. ఈ 3-4 ఇయర్స్లో మనం టూరిజంని కనుక గట్టిగా అమరావతి మనం అనుకుంటున్న ప్రాంతాల్లో కనుక గట్టిగా దాన్ని అభివృద్ధి చేయగలిగితే మనకి ఇమీడియట్ సోర్స్ చూపిస్తుంది. ఎలా అయితే ఇప్పుడు మనం కాశ్మీర్లో నేను లాస్ట్ 3 ఇయర్స్గా నేను 370 రద్దు అయిన తర్వాత అక్కడికి వెళ్ళటం ద్వారా అక్కడ ఎలా అయితే వాళ్ళకి జనరేట్ అయిందో మనకు కూడా ఈ క్యాపిటల్‌లో మనకి టూరిజం సిటీని గట్టిగా డెవలప్ చేసేసి పెట్టేసుకుంటే ఫస్ట్‌గా అవుతది. అలాగే అమరావతి వరకే కాదు, మొత్తం అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని ప్లాన్ చేస్తున్నారు. అమరావతిని కాకుండా వైజాగ్ సైడ్ వస్తే ఐటీ కంపెనీలు ఎక్కువగా ఫోకస్ పెడుతూ ఉన్నారు. దానిలో భాగంగా టీసీఎస్ అని ఇలా కొన్ని కంపెనీలు అయితే వస్తూ ఉన్నాయి. అలాగే మన గోదావరి జిల్లాలోనేమో హార్టికల్చర్ కానీ లేకపోతే మన మత్స్యకారులకు ఉపయోగపడే విధంగా తయారు చేయాలని రాయలసీమకు ఒక ఐడియా ఇలాగా పెట్టుకోవడం జరిగింది. సో సమగ్ర అభివృద్ధి, అమరావతి అభివృద్ధి ఇది ప్లాన్. అయితేనే మనం ఫస్ట్‌గా అనుకున్నప్పుడు అసలు ఎందుకు ఈ రీలాంచ్ ప్రోగ్రామ్‌ని ప్లాన్ చేశారు? ఎందుకు ఇంత గట్టిగా చేశారు? అన్న పాయింట్‌ని కూడా కాంగ్రెస్ ఇతరత్ర వైఎస్ఆర్‌సీపీ పార్టీ కూడా దీని గురించి మాట్లాడుతూ ఉంది. వీళ్ళు గత 5 సంవత్సరాలు మర్చిపోయారో లేకపోతే వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఇప్పుడు రోబో సినిమాలోని ఆటోమేటిక్ చిప్పు పీకేసి గ్రీన్ చిప్ పీకేసి రెడ్ చిప్ అన్నట్టు వాళ్ళు రెడ్ చిప్ పీకేసి గ్రీన్ చిప్ పెట్టుకుని శుద్ధలయ్యారో తెలియదు కానీ మీరు గమనించుకుంటే మనం క్యాపిటల్ అనౌన్స్ చేసినప్పుడు జగన్ గారు అన్న మాట ఏంటి? ఇంకా ఎకరాలు కావాలన్నాడు. అమరావతిని సపోర్ట్ చేశాడు. నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటానన్నాడు. నమ్మబలికాడు కదా. ఆ నమ్మబలికిన ప్రాంతంలోనే అండ్ ఈ టెంపరరీ భవనాలు అనే పాయింట్ని కరెక్ట్గానే అప్పటి కూటమి ప్రభుత్వం సరిగ్గా ఏంటంటారు ముందుకు చూపించలేకపోవడం వల్లే కదా వాట్ ఈస్ ఓడిపోవడం జరిగింది. అండ్ 2019లోని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. వచ్చి రాగానే 3 ముక్కలాట మొదలుపెట్టాడు. 3 రాజధానులు అన్నాడు, సౌత్ ఆఫ్రికా అన్నాడు, తోలు అన్నాడు, తొక్క అన్నాడు. పోనీ ఏమైనా సాధించాడా? అమరావతిని ఏ విధంగా డెవలప్ చేస్తాము అని ఆ 3 రాజధానుల ప్రాంతంలో అన్న వాళ్ళు అమరావతిలోనే వాళ్ళు అనుకున్న ప్లానింగ్ ప్రకారం చేశారా? లేదు, విధ్వంసం చేసి పడేశాడు. మనం గత అధికారంలో 24లో రాగానే మనం చూసాం. ఈ ముళ్ళ కంపలు ఈ దిబ్బలు ఇవన్నీ తీయడానికి దానికే ప్రత్యేకంగా డబ్బులు పెట్టి చేయాల్సి వచ్చింది. అంత దారుణంగా నాశనం చేశాడు. 1600 మంది రైతులు దాని మీద నిరసన సేవ చేయాల్సి వచ్చింది గత 3-4 సంవత్సరాలుగా కూడా. దానికి పోటీగా వీళ్ళు 3 రాజధానులకు సంబంధించి అక్కడ నడిపారు. ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత, ఇంత విధ్వంసం జరిగిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్నే మనం తీసుకుందాం. హైదరాబాద్లో ఇప్పుడు ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు అక్కడ మిస్ వరల్డ్ ప్రోగ్రామ్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? హైదరాబాద్కి ఒక బ్రాండ్ పెరుగుద్ది, ఇంకా కంపెనీస్ వస్తాయి అనేసి, అట్రాక్ట్ అవుతారని, వరల్డ్ వైడ్గా చూస్తారని. సో నరేంద్ర మోడీ గారు ఈజ్ అన్ ఓల్డ్ క్లాస్ లీడర్. ఈవెన్ మీరు కేరళలోనే కాంగ్రెస్కి సంబంధించి శశిధూర్ అనుకుంటాను, ఆయనతో ఇంటరాక్ట్గా క్లోజ్ అయినప్పుడే అదొక మీటింగ్ కింద మారింది. ఏదో అనుకున్న ఏదో ఉంది అన్న ఇప్పుడున్న పరిస్థితులు ఇది లింక్ చేస్తూ బోలెడు డిబేట్స్ పెట్టారు, బోలెడు న్యూస్ని రన్ చేశారు. ఇప్పుడున్న మన భారతదేశ పరిస్థితుల రీత్యా అలాంటి వరల్డ్ క్లాస్ లీడర్ ఇక్కడికి వచ్చి మనకి శంకుస్థాపన లేదా పునఃప్రారంభం చేయటం వల్ల వచ్చిన నష్టం ఏమిటి? నష్టం ఏమీ లేదు కదా. పోయిన ఇమేజ్ని మళ్ళీ తిరిగి మనం తెచ్చుకున్నట్టుగా అవుద్ది. ఇలా ప్రకటించగా లేదో వెంటనే మొదలుపెట్టారు. అక్కడ వర్షం పడింది, మునిగిపోతుంది, ఇలాంటి ప్రాంతాల్లో కట్టాలనుకుంటున్నారు. మళ్ళీ ఇది రియల్ ఎస్టేట్ దందా చేయాలనుకుంటున్నారు.
నరేంద్ర మోడీ గారి ప్రోగ్రాం జరిగినప్పుడు దానికి పక్కన అగ్ని ప్రమాదాన్ని తీసుకొస్తే దాన్ని తీసుకొచ్చి ఒక అపశకనంగా పెడతాను. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మీరు ఓడిపోయిందే అమరావతి క్యాపిటల్ని రద్దు చేసి 3 ముక్కల ఆట ఆడినప్పుడు. మీరు ప్రధానంగా మీరు ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయింది అక్కడ. మీరు దాని మీదే తిరిగి తింగర మాటలు, తింగర యాసాలు, తింగర న్యూస్‌లు చేస్తానంటే అప్ టు యూ. ఇట్స్ అప్ టు యూ. మీరు అధికారంలో రాకూడదు అనుకుంటే ఇలాగే ఏడండి. లేదు మాకు అధికారం కావాలి, మేము ప్రజలకి సేవ చేసేసి ఓడబీగేద్దారనుకుంటే జస్ట్ సపోర్ట్ దిస్ గవర్నమెంట్. అండ్ ఫైనల్‌గాని ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ నేను న్యూస్‌ల్లో చూసింది. పాయింట్ నంబర్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ అసెంబ్లీని కానీ, హైకోర్ట్‌ని కానీ ఏం చేస్తారు? హైకోర్ట్ విల్ బి బెంచ్, నో ప్రాబ్లమ్. అసెంబ్లీ అనేది దాన్ని మళ్ళీ మోడిఫై చేయాలి. దాని గురించి ఏం ప్లాన్ చేయబోతున్నారో అది చెప్పాల్సి ఉంది. అలాగే 2 ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వత ప్రభుత్వాలు ఉండవు. మనం అది గత 5 ఏళ్లలో ప్రచారంలోనే మనం ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకుల్లోనే చూసిన మాట. ఒకవేళ మళ్ళా ఏ నాయకుడన్నా వచ్చి ఫర్ సపోజ్ ఈ జగనే అనుకుందాం, వచ్చి మళ్ళా ఈ ఆట మొదలుపెట్టన్న పాయింట్ ఏంటి? దీనికి నేను కొన్ని న్యూస్ ఛానల్స్‌లో విన్న పాయింట్ ఏమిటంటే, మనకి ఎలాగైతే విభజన చట్టంలోని 10 ఏళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంగా ఉంటుందన్న పాయింట్ క్లాజ్ ఎలాగుందో, అలాగే పార్లమెంట్‌లో మళ్ళా దీని మీద చర్చ పెట్టి అమరావతియే శాశ్వత రాజధాని అని ఒక సబ్ క్లాస్‌ని కూడా యాడ్ చేయాలి అన్న పాయింట్‌ని కూడా తీసుకొస్తున్నారు. విచ్ ఈజ్ వ్యాలిడ్. దాని దిశగా కూడా ముందు ప్రయత్నాలు జరగాలి. సో, అలా జరిగినాడు విభజన చట్టంలోనే ఉంది కాబట్టి, పార్లమెంట్‌లోనే చట్టం చేయబడింది కాబట్టి, ఫర్ ఇంటెన్స్ ఒకవేళ జగన్ అధికారంలోకి వస్తే హీ కాంట్ డూ ఎనీథింగ్. సీఎం అనుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా పరిపాలించ దట్స్ ఏ వెరీ డిఫరెంట్ పాయింట్. కానీ మనం ప్లానింగ్స్‌ని కానీ ఆటల్ని కానీ డిస్టర్బ్ చేయలేడు, ఏమీ చేయలేడు. ఆ దిశగా కూడా ఆలోచించాలి అనేది ఒక పాయింట్. అది నాకు వ్యాలిడ్ పాయింట్‌గా అనిపించి ఈ వీడియోలో చెప్తున్నాను. ఇది అమరావతి 2.0కి సంబంధించిన వీడియో. డెఫినెట్‌గా ఇది అన్‌స్టాపబుల్‌గా ఉండాలి అంటే లాస్ట్‌లో నేను చెప్పిన పాయింట్ చాలా క్లియర్‌గా దీన్ని చట్టం చేసి తీరాలి. దాని దిశగా అడుగులు పడతాయో లేదో చూద్దాం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.